నీకు తెలుసుగా రేపు దసరా, అందుకనే పవన్పూర్ స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ పెట్టారట. కానీ మొదటి బహుమతి నాకే దక్కుతుంది. ఏంటి, ఇంత వయసు వచ్చిన తర్వాత మీరు ఫ్యాన్సీ డ్రెస్ లో పాల్గొన్నావా? బుద్ధి లేని పక్షి, నా రావణుడు ఈ పోటీలో పాల్గొబోతున్నాడు. చూస్తూ ఉండు ఎలా సూపర్ హీరోని మట్టి కనిపిస్తాడో. రావణ నాకు చూడడానికి భయం వేస్తుంది. అవును, ఇదంతా ఎక్కడి నుంచి అట్టుకొచ్చారు? ఇది నేను కనిపెట్టిన ఒక కొత్త ప్రయోగం. మేకప్ వేసుకున్న కొత్త విలన్. ఈ బయల్వాన్ని చూసి అందరూ ఎక్కడికి వెళ్ళి దాంకున్నారు చెప్పండి. కళ్ళు తిరుగుతున్నాయి, నన్ను ఎవరు ఇలా కొట్టింది? ఈ బయల్వాన్ తో పోటీ పడ్డానికి వచ్చేసాడు మీ సూపర్ స్టార్, సుప్రీం స్టార్, సూపర్ వండర్ఫుల్ స్టార్ సుకుడి కుమార్. ఈ బయల్వాన్ సైతాన్ దగ్గరే పెట్టుకుంటావా? ఎవరు ఎక్కడికి కదలకూడదు. ఈ దేశాన్ని రక్షించే మోనగాడు వచ్చేసాడు, వాడే మారుతి. అరే, ఇది మన మారుతి. నేను ఎవ్వరో అనుకుని భయపడిపోయాను. హలో ఫ్రెండ్స్. అరే చింకి, నువ్వు నిజంగా చాలా బాగున్నావేంటి? అవునవును, అందంగా కోతిలాగే ఉన్నావు. హెచ్చరిక, నేను ఉండగా ఎవరు చింకీని ఏడిపించకూడదు. అరే మెంకు, ముందు నీ తోక ఎక్కడికి పోయిందో చెప్పు, అది వెతుక్కో. అరే నా తోక. ఏమిటి పిల్లలు, రేపటి ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? మేమందరం రెడీగా ఉన్నాం మేడం. అందరూ చూస్తూ ఉండండి, రేపు కాంపిటీషన్ లో నేను ఎలా గెలుస్తాను. ఈ కాంపిటీషన్ లో నేనే గెలవబోతున్నాను. చూస్తూనే ఉండండి, ఈ పోటీలో నేనే గెలవబోతున్నాను. చూసారా మేడం, ఇంకా మనం ఎద్దే కొనలేదు, అప్పుడే వీళ్ళల్లో పాలను ప్యాకెట్ లో ప్యాక్ చేసేసి అమ్మేశారు. ఎక్కడుంది? అరే మోటు, నువ్వు ఏం రోల్ చేయబోతున్నావు? పాలవాడిని. కానీ నా దగ్గర ఎద్దు లేదు. మీ దగ్గర ఎద్దు ఉందా? ఉంటే ఇవ్వండి. నా దగ్గర ఉంది, రా నీకు చూపిస్తాను, రా. చూసావా, అందమైన ఎద్దు. మీకు నీ పని అయిపోయింది. ప్రియమైన పిల్లలారా, ఈ రోజు జరగబోయే ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ కి మీరందరూ వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. మీరందరూ సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మీరు చూడబోయే కార్యక్రమం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇదిగో వస్తున్నాడు గ్రేట్ బాలీ, అదే మన గట్టు. నా పేరే బాలి ద గ్రేట్. నేను నడుచుకుంటూ వస్తే భయపడి వేసుకుంటారు ది గేట్. నాకు ఎదురు తిరిగి ఎవరు ఏం చేయలేరు, అది మీ ఫేట్. అందరూ వెంటనే నాకు ఓట్ చేయండి, డోంట్ బి లేట్. వెల్ డన్ బాలీ ద గ్రేట్. ఇప్పుడు రాబోతున్నాడు సూపర్ స్టార్ సుకుడి కుమార్. సుకుడి కుమార్, నా పేరే సుకుడి కుమార్. నేను ఒక సూపర్ స్టార్, వచ్చే సూపర్ స్టార్. మీరు డాన్స్ వేస్తే అదుర్సు, మీరు చూస్తే బుదుర్సు. వావ్, సుకుడి కుమార్ ఎంత అందంగా డాన్స్ చేశారు. ఇప్పుడు రాబోతున్నారు మన యూనివర్స్, తనే మన చింకి. అదిగో వచ్చేసింది. చూడు, చాలా అందంగా ఉంది కదా. హలో ఫ్రెండ్, అందరూ ఎన్నో కావాలని ఆశపడతారు. ఒక్కొక్కరు డాక్టర్, ఒక్కొక్కరు టీచర్, ఇంకొకరు ఇంజనీర్. కానీ నాలా కావాలని ఎవరు ఆశపడరు. అదే మిస్ యూనివర్స్. ఓ, సూపర్ గా చేసావు. ఇప్పుడు రాబోతుంది మన దేశ రక్షకుడు, అదే మన సోల్జర్ మారుతి. నా
పేరు మారుతి. నేను పోరాడేది దేశం కోసం. నేనున్నంత వరకు ఈ దేశాన్ని ఎవరు ఏం చేయలేరు. అదే నా పని. ఇది ఎలా ఉంది? వావ్, అందరూ చప్పట్లు కొట్టండి. ఏమి ఎంట్రీ, సూపర్ గా అదరు కొట్టేశాడు. అరే త్వరగా రా మోటు, ఇప్పుడు నువ్వే పాపం చేయాలి. కానీ మేడం, స్టేజ్ మీద రావణుడు ఉన్నాడు కదా. కాపాడండి, కాపాడండి. ఇప్పుడుంటుంది మజా. డాక్టర్ శని, ఈ రావణేశ్వరుడు మీ ఫ్యామిలీ మెంబరా ఏంటి? ఈ శనికి జోకు అంటే నచ్చవు. మరి అనక నోరు మూసుకో, లేదంటే పిల్లలకి పట్టిన గడ్డి నీకు పడుతుంది. ఇంకాసేపు వేచి ఉందాం. ఎవరు ఏమవుతారో అప్పుడే తెలిసేది. ముగింపు. కాపాడండి, కాపాడండి, కాపాడు. అలా చూడండి, హనుమంతుడు వచ్చేసాడు. హనుమాన్ ఉన్నంత వరకు రావణాసుడు ఏదైనా చేయగలడు. నేను నిన్ను వదిలిపెట్టనా? చూసారా, ఈ రావణుడు హనుమాన్నే ఎదిరిస్తున్నాడు. అలా చూడండి. నేను నిన్ను వదిలిపెట్టాను. ఇప్పుడు నేను ఎలాగైనా మీకు సాయం చేయాలి. ఆంజనేయ, ప్లీజ్ వచ్చి మమ్మల్ని కాపాడు. ఏమైంది పిల్లలారా? హనుమా వచ్చేసాడు. అసలు ఏం జరుగుతోంది? మీ రావణ్ చాలా వీక్. వాడికి రోజు 2 గ్లాసు మసాలా పాలు ఇవ్వాల్సింది. కానీ ఇంతకీ నా రావణుడు ఏమయ్యాడు? వచ్చేసాడే. హనుమానికి జై. ఆగండి, ఆగండి, సంతోషపడకండి. ఈ పోటీ ఇక్కడితో ఆగిపోలేదు. పోటీని కంటిన్యూ చేయండి. నేను వెళ్ళొస్తాను. మార్తి, నువ్వెక్కడున్నావు? నేను మింకు కోసం కొత్త తోకని తేవడానికి వెళ్ళాను. కానీ నువ్వు మేడం, నాకు ఈ అవార్డు ఇచ్చేయండి. నేనేగా రావణ్ణి ఎదిరించి పోరాడాను. నేను మాత్రం పారిపోయానా ఏంటి? ఆ అవార్డు నాకే దక్కాలి. లేదు నాకు. లేదు నాకు. ఈ అవార్డు మన మింకుకే దక్కుతుంది. ఆ? కానీ మ్యామ్, మీకు ఇంకా స్టేజ్ లో యాక్ట్ చేయలేదు కదా. అవును, స్టేజ్ మీద యాక్ట్ చేయలేదు. కానీ తను ఎంతో ధైర్యంగా వెళ్లి ఆ రావణునితో పోరాడాడు. అందువల్ల ఈ బహుమతి మన మింకుకే దక్కుతుంది. ఈ బహుమతి మింకుకి ఇవ్వబోతున్నాను. అవును, నాకు అనుమానం. హనుమాన్ వచ్చినప్పుడల్లా నువ్వు కనపడకుండా పోతున్నావేంటి? అదంతా ఏం లేదు. నువ్వు హనుమాన్ ఫైట్ చూడడంలోనే బిజీగా